తులసి పెళ్ళే 2 వారాలు కూడా పూర్తవలేదంట, విడాకులు కావాలంట. ఎంత దారుణం! విడాకుల కోసం కోర్టుకు ఎక్కాలి గనకే ఈ సెక్షన్ వాడుకున్నారు సార్. అది తేల్చడానికే వెళ్దాం. ఈ మధ్య ఫాల్స్ కేసులు కూడా ఎక్కువైపోతున్నాయి. దానివల్ల మన డిపార్ట్మెంట్ పరువు కూడా పోతుంది. ఆ కేసు డీటెయిల్స్ రెడీ చేయి. రేపు వెళ్ళే కదండి చూద్దాం. అలాగే సార్. సార్ నమస్తే సార్. నమస్కారం. తులసి గారు, ఏంటి మీరా? ఏంటండి ఇలా వచ్చారు? ఈ మధ్య మీకు సంబంధించిన కేసులేవి లేవు కదా? చాలా పెద్ద దారుణం జరిగింది సార్. రాత్రి మేము ఒక చోట క్యాటరింగ్ సర్వీస్ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తుంటే రోడ్ నంబర్ 14 నుంచి లెఫ్ట్ తిరిగితే ఒక కాలనీ ఉంటుంది. అక్కడ ఒక అతని మీద హత్య ప్రయత్నం చేశారు సార్. హత్యా ప్రయత్నమా? అవును సార్. ఎవరో చాలా దారుణంగా కత్తితో పొడిచి పారిపోయారు సార్. కొన ఊపిరితో ఉంటే మేమే సార్ కేఎల్ హాస్పిటల్లో చేర్పించాం. మానవత్వం చాటుకోవడంలో మీరు చాలా ముందు ఉంటారండి. ముందు కూర్చోండి. థ్యాంక్ యూ సార్. కొన్ని విషయాల్లో మిమ్మల్ని మెచ్చుకోవాలి. నన్ను మెచ్చుకోవాల్సిన అవసరం, శాల్వా కప్పి అభినందించాల్సిన అవసరం ఏమీ లేదు సార్. నేను అలాంటి గుర్తింపును ఎప్పుడూ కోరుకోలేదు. ముందు మీరు ఆ నేరస్తుల్ని పట్టుకోండి, వాళ్లకు సరైన శిక్ష పడేలా చేయండి. సార్, చావు బతుకుల మధ్య ఉన్న అతను చాలా అమాయకుల్లా ఉన్నాడు సార్. చిన్న వయసు. వెంటనే కేసు ఫైల్ చేసి యాక్షన్ తీసుకోండి సార్. ముందు కంప్లైంట్ రాసివ్వండి. అన్నట్టు మేము ఎప్పుడైనా పిలిస్తే మీరు స్టేషన్కి రావాల్సి ఉంటుంది, కోర్టుకు రావాల్సి ఉంటుంది. తప్పకుండా వస్తాను సార్. నేరం చేసిన వాళ్ళకి తప్పకుండా శిక్ష పడాలి. ఆ అమాయకుడికి న్యాయం జరగాలి. అక్కా, ఈ తలనొప్పి మనకెందుకు? ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చావు కదా, నువ్వు ఎక్కడా సంతకాలు చేయకు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానని మాట ఇవ్వకు. నా మాట వినక్క. ఏ బుజ్జి, నువ్వు ఆగవే. ప్రాణం విలువ తెలిసే ఇలా మాట్లాడుతున్నావా? ఇదే ఘోరం మన ఇంట్లో ఎవరికైనా జరిగితే నువ్వు ఇలాగే ఆలోచిస్తావా? అంతటి దారుణానికి పాల్పడిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి శిక్ష పడాల్సిందే. నేరం చేసిన వాడికి శిక్షే సరైన గుణపాఠం. కంప్లైంట్ నేను రాసిస్తాను సార్. అక్క చెప్పిన మాట వినదు కదా. సార్, 24 గంటల్లోపు ఆ క్రిమినల్ ఎవడో వాడు ఒక్కడే అయితే ఒక్కడిని, గ్యాంగ్ అయితే ఆ గ్యాంగ్ మొత్తాన్ని పట్టుకోండి సార్. అలాగే తులసి గారు, ఖచ్చితంగా ఈ కేసు విషయంలో వెంటనే సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. అక్క ఇంకేం మారదు. ఇక మేము బయలుదేరుతాం సార్. అలాగే. థ్యాంక్ యూ అండి. పద. ఈ కేసు డీటెయిల్స్ ఏంటో చూడు. అలాగే సార్. స్వామి, నా విష్ణుకి మంచి ఉద్యోగం రావాలని కోరుకోవడం నా అత్యాశ కాదు. ఈ రోజుల్లో మంచి స్థాయిలో ఉద్యోగం ఉంటేనే నలుగురిలో గౌరవంగా ఉంటుంది. డబ్బుంటేనే మనిషికి విలువ ఉంటుంది. నా బాధ విష్ణు అర్థం చేసుకోవడం, రెండో ప్రయత్నంలో మంచి ర్యాంకుని సంపాదించడం, ఉద్యోగ అర్హత సంపాదించడం అంతా నీదయే స్వామి. నువ్వు కరుణించడం వల్లే నా విష్ణు జీవితంలో ఎంత మార్పొచ్చింది. మరికొద్ది రోజుల్లో నా విష్ణు
ట్రైనింగ్ పూర్తి చేసుకుని తహసీల్దార్గా రాబోతున్నాడు. పోస్టింగ్ ఆర్డర్ చేతికి అందే వరకు ఇంకేం ఆటంకం కలగకుండా చూడు స్వామి. విష్ణు మీద మర్డర్ కేసు ఫైల్ అయి తొందరలోనే జైలు శిక్ష అనుభవించబోతున్నాడు. నువ్వు చెప్తుంది నిజమా? నిజమా ఏంటి ఝాన్సీ? రాకేష్ డెడ్ బాడీ మీద ఒట్టు. రేవతి కన్న కలలన్నీ నెరవేరిపోతున్నాయని తెగ సంబరపడిపోతుంది. కానీ విష్ణు మర్డర్ కేసులో ఇరుక్కున్నాడని పాపం ఇంకా తెలియదు. వెళ్ళి రేవతికి ఈ విషయం చెప్తే ఆశతో కొట్టుకున్న గుండె ఒక్కసారిగా షాక్తో ఆగిపోతుందేమో. వెళ్ళి బ్లాస్ట్ చేసేస్తే నేను చెప్పేదాకా ఈ విషయం ఎవ్వరికి లీక్ చేయకు. వెంటనే చెప్పుకొని నందిని ఎందుకు చెప్పిందో తెలీదు. తన మాట ఎందుకు తీసేయడం? నందిని చెప్పేదాకా ఆగుదాం. అయ్యో, ఈ టైం దాకా నిద్రపోయానేంటి? నాకే తెలియకుండా ఇలా కునుకు పట్టేసిందేంటి? ఇది రోడ్ యాక్సిడెంట్ కాదు బుజ్జి. ఎవరో పొడి చేసి ఇక్కడ పడేసి వెళ్ళిపోయారు. డాక్టర్, లేట్ అయ్యే కొద్దీ అతని ప్రాణాలకే ప్రమాదం. వెంటనే ఇతన్ని కాపాడండి డాక్టర్. చావు బతుకుల్లో ఉన్న తనని హాస్పిటల్కి తీసుకెళ్లి అడ్మిట్ చేయించి రావడం వల్ల రాత్రి లేట్ అయిపోయింది. అన్నట్టు ఇప్పుడు తనకెలా ఉందో ఏంటో. అర్జెంటుగా హాస్పిటల్కి కాల్ చేసి కనుక్కోవాలి. హలో హలో మేడం. తులసి గారు చెప్పండి. రాత్రి నేను మీతో మాట్లాడి రాకేష్ అనే అబ్బాయిని అడ్మిట్ చేశాను. ఇప్పుడు తనకి ఎలా ఉంది? ప్రాణాపాయం తప్పింది మేడం. ఈ సేఫ్ ఇంకా మా అబ్జర్వేషన్లోనే ఉన్నాడు. తన మీద హత్య ప్రయత్నం ఎవరు చేశారంట? ఆ వివరాలు ఏమైనా చెప్పాడా? లేదు మేడం. మరి పోలీసులు ఏమైనా వచ్చారా? ఇప్పుడు వస్తున్నారు మేడం. పోలీసులు వెంటనే దర్యాప్తు చేసి ఈ హత్య ప్రయత్నం చేసిందెవరో, ఎందుకు చేశారనేది వెంటనే తెలుసుకోవాలి. జరిగిందేంటో రాకేష్ పోలీసులతో చెప్పేలా చూడండి. ఈ కేసుకి రాకేష్ వాంగ్మూలమే చాలా ఇంపార్టెంట్. హత్యా ప్రయత్నం చేసింది ఎంత పెద్ద క్రిమినల్ అయినా వాణ్ణి పట్టుకోవాలి. వాడికి శిక్ష పడేలా చేయాలి. అలాగే మేడం, మా పూర్తి సహకారాలు అందిస్తాం. చాలా థ్యాంక్స్ మేడం. సంఘటన జరిగిన చోట కొద్ది నిమిషాలకే నేను చేరుకున్నాను కనుక నేను కూడా ఒక సాక్షిగా నిలబడతాను. నేరస్తుడు అస్సలు తప్పించుకోకూడదు. అలాగే మేడం, డాక్టర్తో చెప్తాను. ఓకే. ఝాన్సీ, ఈశ్వర్, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు ఈశ్వర్, నథింగ్. నాకు కాస్త కాఫీ తెచ్చి పెడతావా? అలాగే ఈశ్వర్. ఝాన్సీ, ఏమైంది? నువ్వు ఏదో ఆలోచిస్తున్నావు, ఏదో దాస్తున్నావు అనిపిస్తుంది. అలాంటిదేం లేదు ఈశ్వర్. నీకెందుకు అలా అనిపించింది? నిన్ను చూస్తుంటే నాకు అలా అనిపిస్తుంది. ఈశ్వర్, నీతో ఏ విషయమైనా షేర్ చేస్తాను. నీ దగ్గర నాకు భయం ఏంటి? వెళ్ళి కాఫీ తీసుకొస్తాను.
ఏంటి రేవతి పొద్దున్నే దేవుడికి దండం పెట్టుకుంటున్నావు? కొత్త కోరిక ఆయన కోరుకున్నావా ఏంటి? ఏమైంది రేవతి? ఏదో ఒక కౌంటర్ ఇస్తావు కదా, అలా సైలెంట్ గా ఉన్నావేంటి? అది కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తున్నాయి. అయ్యో పాపం, నీ విష్ణు మీద చాలా బెంగ పెట్టుకున్నట్టున్నావు. టైంకి తింటున్నావో లేదో, అందుకే కళ్ళు తిరుగుతున్నాయి అనిపిస్తుంది. ఏం చేద్దాం మరి? పోనీ అంబులెన్స్ కి కాల్ చేయనా, లేదంటే డాక్టర్ ఇంటికి పిలిపించినా? రేవతి, పోనీ చాక్లెట్ గానీ చక్కెర గానీ తీసుకురమ్మంటావా? ఇలా కళ్ళు తిరుగుతున్నప్పుడు అలాంటి ఫస్ట్ ఎయిడే బెస్ట్ ట్రీట్మెంట్. కరెక్టో కాదో నాకైతే తెలీదు, మరేమంటావు? పోనీ కాఫీ తాగుతావా? ఇవ్వు ఝాన్సీ. నేను నీకు కాఫీ కలిపివ్వడం ఏంటి, ఇది ఈశ్వర్కి. రేవతి, ఇలా పడిపోయావండి, ఏమైంది? అరే జ్యోతి, ఈశ్వర్, త్వరగా రండిరా. అయ్యో రేవతి, రేవతి, ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయిందిరా. ఈశ్వర్ కళ్ళు తిరిగి పడిపోయిందిరా, అర్జెంట్ గా హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. వెళ్ళి కార్తీ. అలాగేమ్మా. ఒరే లేపరా. రేవతి, రేవతి, లేపు. డాక్టర్, 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 ఏమైందండి? డాక్టర్, మా రేవతి పొద్దున్న దేవుడికి దండం పెట్టుకుని ఎప్పట్లాగే టిఫిన్ చేయడానికని కిచెన్ వైపు కదిలింది. కానీ ఉన్నట్టుండి తనకేమైందో తెలీదు, కళ్ళు తిరిగి కుప్పకూలిపోయింది. డాక్టర్, నా కోడలికి ఎలాంటి ప్రమాదం జరగకుండా చూడండి. మా రేవతి వెంటనే కళ్ళు తెరిచి మాట్లాడేలా చేయండి డాక్టర్. మీ టెన్షన్ అర్థమవుతుందండి. హాస్పిటల్కి తీసుకొచ్చారు కదా, మేం చూసుకుంటాం, మీరేం టెన్షన్ పడకండి. ఈమెకు పెళ్ళి ఎన్నేళ్ళు అయి ఉండొచ్చు? ఇప్పుడు పెళ్లి విషయం ఎందుకు డాక్టర్, ముందు పేషెంట్ని ఎమర్జెన్సీ వార్డుకి తీసుకెళ్ళండి ప్లీజ్. పల్స్ యాక్టివేట్ చేసి వెంటనే తన స్పృహలోకి వచ్చేలా చేయండి. మేం చేయాల్సిన ట్రీట్మెంట్ గురించి కూడా మీరే చెప్పేస్తున్నారా? భలేవారండి. అయినా మేము అడిగిన దానికి ఒక కారణం ఉంటుంది. పెళ్ళై ఎన్నాళ్ళై ఉంటుంది? 1 సంవత్సరం పూర్తి కావస్తుంది డాక్టర్.
ఇట్స్ ఓకే, మీరు వెయిట్ చేయండి. నర్స్, మీరు పేషెంట్ని లోపలికి తీసుకెళ్ళండి. ఏంట్రా ఇలా జరిగింది? విష్ణు గురించి ఎన్నో కలలు కంటూ వాడి కోసం ఎదురు చూస్తున్న రేవతికి ఇలాంటి పరిస్థితి రావడం ఏంటో. వదినకి ఏమీ కాదమ్మా, నువ్వు టెన్షన్ పడకు. సార్, తనని హాస్పిటల్లో అడ్మిట్ చేసే టైంకి చాలా బ్లీడింగ్ అయింది. చాలా లోతుగా కత్తిపోట్లు దిగాయి. స్టిచెస్ వేసి బ్లీడింగ్ ఆగేలా చేసి అతి కష్టం మీద తన ప్రాణాలు కాపాడగలిగాము. ఇప్పుడు మీరు ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి దయచేసి తనని ఎక్కువ ఇబ్బంది పెట్టకండి సార్. చాలా సివియర్ కండిషన్ నుంచి మీరు సేవ్ చేశారని అర్థమైంది. మేమేమి ఇంటరాగేషన్ చేయడానికి రాలేదు, ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామని వచ్చాను. తను చెప్పేదాన్ని బట్టే ఈ సంఘటన ఎలా జరిగిందో, అటాక్ చేసిన మనుషులు ఎవరో ఎందుకు చేశారో మేము ట్రేస్ చేయగలం. ఇట్స్ అవర్ డ్యూటీ. ఎక్కువ ప్రశ్నలేమీ మేము అడగం. ఇట్స్ ఓకే సార్, మాట్లాడండి సార్. కానిస్టేబుల్స్ సార్, అంతా రికార్డ్ చేయండి. ఇతనిచ్చే వాంగ్మూలం మనకు చాలా ఇంపార్టెంట్. అలాగే సార్. అలాగే సార్. మీ పేరు? నా పేరు రాకేష్ సార్. మీ ఇంటి పేరు? ముత్యాల సార్, ముత్యాల రాకేష్. ఇన్సిడెంట్ ఎలా జరిగింది? నీ మీద అటాక్ చేసిన వాళ్ళు ఎవరో నీకు తెలుసా? వాళ్ళని గుర్తుపట్టగలవా? నేను వాళ్ళను ఇదివరకు ఎప్పుడు చూడలేదు సార్. వాళ్ళని ఇప్పుడు చూస్తే గుర్తుపట్టగలవా? అవును సార్, గుర్తుపట్టగలను. సార్,
ఇతనే సార్ విష్ణు అంటే. ఆ రోజు ఎగ్జామ్ రాయడానికి వెళ్తూ గంజాయి కేసులో పట్టుబడ్డావు. ఇప్పుడు మర్డర్ కేసా? మర్డర్ కేసు ఏంటి సార్? నీ గురించి ఏదో కామెంట్ చేశాడని, నేను ఇన్సల్ట్ చేశాడని ఏకంగా రాకేష్ అనే వ్యక్తిని చంపడానికి మనుషులు పంపబట్టు కదా. కానిస్టేబుల్, అరెస్ట్ హిమ్.